నమస్తే విజయ్. నమస్తే. వన్నెల బాలమణి జనార్దన్, బాచన్పల్లి సర్పంచ్. మీ గ్రామంలో గుర్తించిన సమస్యలు ఏమి? మా గ్రామంలో ప్రస్తుతం నడిచేటి ఇంద్రం ఇళ్ళు 15 ఇళ్ళు వర్క్ నడుస్తున్నాయి. ఒక 7 ఇళ్ళు కంప్లీట్ అయినాయి. ఒక 20 ఇళ్ళు మళ్ళా పంపించడం జరిగింది. ఇంకో 10-15 అప్లికేషన్లు కూడా తీసుకున్నాం. మళ్ళీ సెకండ్ విడతలో పంపడానికి. ప్రధానంగా మీ గ్రామంలో మీరు గుర్తించిన సమస్యలు ఏమైనా? మేము గుర్తించిన సమస్యలు మాకు ఒక స్కూల్ ఇంపార్టెంట్. స్కూల్ గురించి మేము మంచిగా స్ట్రెంత్ లేదు కాబట్టి స్ట్రెంత్ తెచ్చుకొని స్కూల్ను మంచి డెవలప్ చేసుకొని మా బాచన్పల్లి గ్రామంను డెవలప్ చేసుకుందామని అనుకుంటున్నాం. సీసీ రోడ్ల పరిస్థితి, డ్రైనేజ్ రోడ్ల పరిస్థితి. సీసీ రోడ్లు ప్రస్తుతం మాకు 3 బిట్లు 15 లక్షల బిట్లు రావడం జరిగింది. దాంతో మా కాన్స్టిట్యుయెన్స్ సునీల్ రెడ్డి గారు మరియు మా మహేష్ కుమార్ గౌడ్ గారు 15 లక్షలు ఇవ్వడం జరిగింది. దాంతోపాటు మేము సీసీ రోడ్లన్నీ పోసుకునడం జరిగింది. విద్య స్ట్రెంత్ లేక మా స్కూళ్ళు బాగా పెద్దగా ఉన్నాయి. స్ట్రెంత్ లేక మా టీచర్లు కానీ మేము కానీ ఇబ్బంది పడుతున్నాం. ఈ సంవత్సరం కంపల్సరీ బస్సులు కానీ ఏమి పోకుండా చూసి స్ట్రెంత్ను పెంచాలని ప్రయత్నిస్తున్నాం. మీ పాలకవర్గం మీకు ఎట్లా సహకరిస్తుంది? మా పాలకవర్గం, మా ఉప సర్పంచ్ కానీ, మా వార్డు మెంబర్స్ కానీ, మా సెక్రటరీ కానీ అందరూ మంచిగా సమన్వయంగా కలిసిమెలిసి పోవడం జరుగుతుంది. అంగన్వాడీ బిల్డింగ్లు ఎట్లున్నాయి పరిస్థితి? ప్రస్తుతం అంగన్వాడీ సెంటర్లు మాకు 2 ఉన్నాయి. కాకపోతే ఒక బిల్డింగ్ మొన్ననే శాంక్షన్ అయింది. అది కూడా నేనే కట్టడం జరిగింది. అది పని వరకు నడుస్తుంది, కంప్లీట్ అవుతుంది. దాంట్లో కూడా పిల్లలు బాగానే చదువుకుంటున్నారు. దాంతో ఇప్పుడు టిఫిన్ కానీ మధ్యాహ్న భోజనం కానీ అవి కొత్తగా శాంక్షన్ అయినాయి కాబట్టి దాన్ని మేము దగ్గర ఉండి చూసుకుంటామని అనుకుంటున్నాం. బస్సు సౌకర్యం ఎట్లా ఉంది? బస్సు సౌకర్యం ప్రస్తుతానికి మాకు బస్సు లేదు. బస్సు కోసం మేము ఒక 6 నెలల క్రితం మహేష్ గౌడ్ గారితో, మా మినిస్టర్ గారితో అందరితో చెప్పించినాం. వాళ్ళు స్కూల్ చాలా అయినాక పంపిస్తామని అంటున్నారు. రైతుల పట్ల వ్యవసాయానికి సంబంధించిన ఏదైనా మీరు ప్రాజెక్టు కట్టాలనుకుంటున్నారు? వ్యవసాయం పట్ల మేము ప్రస్తుతం మొన్ననే పోయినాం 5 స్థానాల వరకు. మా మహేష్ గౌడ్ గారు, సునీల్ రెడ్డి వాళ్ళు ప్రస్తుతం మీకు ఒక గోదాం ఇస్తామని, వడ్లు స్టాక్ పెట్టుకోవడానికి గోదాం ఇస్తామని ఒప్పుకోవడం జరిగింది. అది త్వరలో శాంక్షన్ కూడా అయ్యే అవకాశం ఉంది. స్ట్రీట్ లైట్ ఎట్లా ఉంది? మీకు పోలీస్ సమస్య ఎట్లా ఉంది? స్ట్రీట్ లైట్లు బాగానే ఉన్నాయి. పోల్లు ఇక్కడ చిన్నగా ఉన్నాయి కాబట్టి ఇంతకుముందు గతంలో ఉన్న పాలకవర్గమే శాంక్షన్ చేయించారు. అవి ప్రస్తుతం ఇప్పుడు వరకు నడుస్తున్నాయి. అవి 10-15 రోజులలో ఆయన ఏఈ గారు, లైన్మెన్ గారు చేస్తామని చేశారు. మొన్న అంతా క్లియర్ చేయడం కూడా జరిగింది. త్రాగునీటి సమస్య ఎట్లా ఉంది? తాగునీటి సమస్య అంటే గతంలో మాకు 10 సంవత్సరాల కింద ఒక ట్యాంక్ మిషన్ బయటలో ట్యాంక్ కట్టడం జరిగింది. 90,000 లీటర్ల ట్యాంక్ కట్టడం జరిగింది. దానికి అప్పుడు ఒక్క లైన్ కూడా విలేజ్కి ఇవ్వడం లేదు. ఆ ట్యాంక్ ఖాళీగానే ఉంది కాబట్టి మా ప్రస్తుతం నడిచే ట్యాంక్ ఖరాబ్ అయింది. దాన్ని వాడుకుందామని దాని పైప్ లైన్ సెట్ చేయాలని అనుకుంటున్నాం. ఈ విషయంలో మీ పాలక మండలి ఏమి తీర్మానం చేసి ఏ రకంగా ముందుకు వెళ్ళాలనుకుంటుంది? మా పాలక మండలి దానికి పైప్ లైన్ ఇచ్చి మన ఊర్లో నీళ్ళ సమస్య లేకుండా చేద్దామని అంటున్నాం. ఇంతకుముందు 2 సార్లు ఓడిపోవడం జరిగింది. మా బాచన్పల్లి గ్రామ ప్రజలందరికీ నేను రుణపడి ఉంటా. నాకు ఒకసారి గెలిపించినందుకు 5 సంవత్సరాలకు మేలు చేసుకుంటాను. వాళ్ళందరితో రుణపడి ఉంటానని అనుకుంటున్నాను. కొత్తగా గుర్తించిన సమస్యలు ఉన్నాయి. మాకు ఒక కమ్యూనిటీ హాళ్ళు, మా సంఘాలకు ఇవన్నీ కావాలి. కానీ ఇప్పుడు ప్రస్తుతం అయితే మేము ఎక్కి 4-5 నెలలు అవుతుంది కాబట్టి ఈ పింఛన్లు ఇవ్వడం జరుగుతుంది. పింఛన్లు కూడా అప్లికేషన్ పెట్టుకున్నాము. బిల్డింగ్లు కావాలా, మాకు లైబ్రరీ లేదు. సంఘాలకు ఇప్పుడు మహిళా మండలి బిల్డింగ్ ఒకటి ఉన్నది, దానికి వర్క్ షెడ్ అని వచ్చింది. దాన్ని కూడా ఇంకా కట్టుకుందామని అనుకుంటున్నాం. ఇప్పుడు 20 పంపించినాము. ఇంకా ఒక 20 మెంబర్స్ పంపించినాము. ఇంకొక 20 అవసరం పడుతుంది. చివరగా మిమ్మల్ని గెలిపించే గ్రామంలో మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు?
మమ్మల్ని గెలిపించే గ్రామ ప్రజలందరికీ వాళ్ళ కృపతోనే వాళ్ళందరూ ఓట్లేయడం వల్ల గెలిచినాం కాబట్టి వాళ్ళకి 5 సంవత్సరాలు వాళ్ళతో పాటు మాకు సాధ్యమైనంత ఊరిని మేలు చేయాలని అనుకుంటున్నాం. మీ పాలక మండలితో మీ గ్రామ అభివృద్ధి పట్ల మీరు ఇంకా కొత్త నిర్ణయాలు ఏం తీసుకోవాలనుకుంటున్నారు? మా పాలక వర్గం పట్ల విలేజ్ ఎంత డెవలప్, స్కూల్ డెవలప్మెంట్ కానీ, ఇది మన విలేజ్ కానీ, నీళ్ళ వాటర్ సమస్య, ఈ లైట్ల సమస్య, గట్టెర సమస్య, మాకు పైనుంచి 15th ఫైనాన్స్ కానీ ఈ డబ్బులు వచ్చిన కొద్దీ దాన్ని మంచి డెవలప్ చేసుకుందాం అనుకుంటున్నాం. మీ గ్రామంలో గ్రంథాలయ ఏర్పాటుకు మీ పాలక వర్గం ఏమైనా కృషి చేస్తుందా? గ్రంథాలయం కావాలని అందరం తీర్మానించడం జరిగింది. కాకపోతే దానికి ఏదైనా ఏ ఫండ్స్లోకి వెళ్ళి డబ్బులు వస్తాయని ఆలోచిస్తున్నాం.